నమస్కారం. ఫోన్ వస్తుంది. దేవరకద్ర నియోజకవర్గంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోయిల్సాగర్ నుంచి రామన్పాడు పోయే కూక చెట్టు వాగు, అదేవిధంగా కందూరు నుంచి సర్లాసాగర్ పోయే కందూరు వాగు పెద్ద వాగు మీద దాదాపు 36 చెక్ డ్యామ్లు కేసీఆర్ గారి ఆలోచన విధానం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గోదావరి నదిని 130 కిలోమీటర్లు సజీవంగా ఉంచిందో, సజీవంగా ఉంచిన క్రమంలో భాగంగానే ఈ రెండు వాగులు కూడా సజీవంగా నదిలాగా ఉంచాలని మాకు తెలియజేసిన కారణంగానే ఆ రోజు కష్టపడి 36 చెక్ డ్యామ్లు కట్టాం. నేను అప్పుడు దేవరకద్ర ఎమ్మెల్యేగా, అదేవిధంగా నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు. ఎందుకంటే కోయిల్సాగర్ నుంచి అప్ టు బండ్రపల్లి వరకు లెఫ్ట్ సైడ్ అంతా దేవరకద్ర కాన్స్టిట్యున్సీ, రైట్ సైడ్ అంతా మరికల్ మండల్ నారాయణపేట కాన్స్టిట్యున్సీ. రెండు కాన్స్టిట్యున్సీలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ చెక్ డ్యామ్లు 2 కిలోమీటర్లకు ఒకటి మేమిద్దరం పోయి ముఖ్యమంత్రి గారిని, అప్పుడున్న కేసీఆర్ గారిని ఒప్పించి చెక్ డ్యామ్లు కట్టినాం. ఆ చెక్ డ్యామ్ల ఫలితంగా ఒక దేవరకద్ర నియోజకవర్గంలోనే కాలువలు, రిజర్వాయర్లు ఇవన్నీ కాకుండా ఓన్లీ చెక్ డ్యామ్లతోటి పెరిగిన ఆయకట్టే దాదాపు 20,000 ఎకరాలు. కేసీఆర్ గారు అంత కష్టపడి చెక్ డ్యాములు కట్టించి ఒకప్పుడు వలసల జిల్లా, కరువు జిల్లా, పాలమూరు జిల్లా, ఆ జిల్లాను మంచి చేయాలన్న ఆలోచనతో ఏది అడిగితే అది ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకు ఇరిగేషన్ పరంగా సాయం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు గంత గొప్పగా చెక్ డ్యాములు కట్టి ఇవాళకి ఈ చుట్టుపక్కల రైతాంగం మొత్తం కేసీఆర్ ఉన్నందుకే ఈ చెక్ డ్యామ్ వచ్చింది. ఇవాళ ఏప్రిల్ 30వ తారీఖున ఇవాళకి చెక్ డ్యామ్ నిండా నీళ్ళు ఉన్నాయి. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. చెక్ డ్యాములు ప్రజలు, రైతులు ఈ కోణం కాదు వాళ్ళు ఆలోచన చేస్తున్నది. ఎంత ఘోరాతి ఘోరమైన విషయం అంటే 2021లో కట్టిన చెక్ డ్యామ్ ఇప్పటికీ 5 సంవత్సరాలుగా ఎంత వరదొచ్చినా తట్టుకొని నిలబడ్డ ఈ చెక్ డ్యామ్. ఈ చెక్ డ్యామ్ కింద దాదాపు అటుపక్క రాకొండ గ్రామ ప్రజలు కానీ, మా బస్వాపూర్, పెద్దరాజమూరు, చిన్నరాజమూరు ప్రజలు, రైతులు కానీ దాదాపు 1000 కుటుంబాలు బతుకుతున్నాయి. 2 పంటలకు నీళ్ళు వస్తున్నాయి. అటువంటి చెక్ డ్యామ్ని ఇసుక మాఫియా వచ్చి కూలగొట్టడం అనేది ఎంత దేశద్రోహం కిందకి వస్తుంది. ఇది ప్రజల ఆస్తి, అది ఎవనయ్యా ఆస్తి కాదు. ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి 5 ఏళ్ళుగా మంచి పంటలు పండించుకున్న చెక్ డ్యామ్ని ఇసుక మాఫియా ఇసుక దొరకపోవాలి అని వచ్చి రాత్రిపూట 2 గంటలకి ఎంత ఘోరంగా అంత మంచి కాంక్రీట్ వేసిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు 1 మీటర్ వరకు మిషన్ 200 ఇటాచీ తీసుకొచ్చి, చిన్న మిషన్ కాదు, 200 మీటర్ ఇటాచీ తీసుకొచ్చి 1 మీటర్ వరకు కాంక్రీట్లో కొట్టి దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తే ఆ సౌండ్ విని మొగులయ్య అనే రైతు ముసలాయన అర్ధరాత్రి పూట ఈయన గుడిసె గానే ఉంటుంది పొలంలో, ఒడ్లకాడ వండుకున్నాడు. సౌండ్ వస్తే ఏంది మిషన్ వచ్చి ఏం చేస్తుందని చూసి పలగొడుతుందని చెప్పేసి అడ్డం పోయి ఒక్కడే, వాళ్ళు 10 మంది ఉన్నారు, మిషను వాళ్ళ మాఫియా అంతా. అయినా కూడా ధైర్యంగా పోయి ఇవాళ ఆయన పోయి వచ్చి కలబడి పరిగెత్తి రాళ్ళ ఉరుకుతే కింద పడి కాళ్ళు రక్తాలు గారినాయి. ఒక రైతు ఇవాళ ముందందుకే ఇవాళ చెక్ డ్యామ్ మిగిలింది. ఇలా కేసీఆర్ కట్టించిండు. కానీ ఇవాళ నిజంగా మొగలాయను ప్రత్యేకంగా నేను అందరం అభినందిస్తున్నాం, రైతులందరం కూడా, ప్రజలందరూ కూడా. ఎందుకంటే రాత్రి 2 గంటల టైంలో అంతమంది ఇటాచి తీసుకొని వస్తే కూడా ధైర్యంగా ఈ ముసలాయన కూడా పోయి అడ్డుకున్నాడంటే చాలా గ్రేట్. అది ఆయన పోయి పరిగెత్తిస్తే ఆ మిషన్ తీసుకొని అట్లే రాత్రి 2 గంటలకు తీసుకొని పోయారు. తీసుకుపోయి ఏడబెట్టిరు. బ్రహ్మాండంగా జాడలు కనిపిస్తున్నాయి. ఈయన్నే పెద్దరాజమూరుకు సంబంధించిన వ్యక్తి. ఈయన ఎవరైతే కలబడ్డాడో కలబడ్డ వ్యక్తిని కూడా గుర్తుపట్టిండు, శేఖర్ రెడ్డి. ఆ మిషన్ రాత్రిపూట పోయి అదే వాళ్ళ ఇంటి వెనకాల ఆపుకున్నారు. అయినా కూడా ఇయ్యాలటి వరకు ప్రభుత్వంలో చెల్లడం లేదు. మరి ఏం చేస్తున్నట్టు ప్రజాప్రతినిధులు, గెలిచిన వాళ్ళు? ప్రజల కొరకు కదా మనం ఉండాల్సింది, ఇసుక మాఫియా కొరకు కదా ఉండాల్సింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎస్పీ గారు ఏం చేస్తున్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? 6 కోట్ల చెక్ డ్యామ్ను ధ్వంసం చేయడానికి 5,88,00,000 నేను ఆ రోజు రాజేందర్ రెడ్డి గారు శాంక్షన్ చేయించుకొని తిరిగి తీసుకొని వచ్చిన చెక్ డ్యాము 5 ఏళ్లుగా పంటలు వండుతూ ఉంటే దాన్ని ఇసుక కొరకు ఇసుక మాఫియా ధ్వంసం చేస్తూ ఉంటే ఇవాళ మా వాళ్ళు పోయి రైతులందరూ పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఈవెన్
కాంట్రాక్టర్ కూడా నల్గొండ నుంచి ఫోన్ చేసి కాంట్రాక్టర్ పరంగా కూడా కంప్లైంట్ ఇచ్చి మిషన్ ఈ ఊర్లోనే ఉంది. ఆ రోజు పలకొట్టకు వచ్చిన వ్యక్తిని ఈయన దగ్గరుండి గుర్తుపట్టిండు. అయినా కూడా ఇవాళ వరకు చర్యలు లేవు. ఏం చేస్తున్నట్లు అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇప్పటికైనా స్పందించాలా. ఈ కేసులో ఒక చిన్న సోషల్ మీడియానే వాట్సాప్ పెడితేనే జైలుకు పంపుతున్నారు కదా. మరి 6 కోట్ల చెక్ డ్యామ్ ప్రజల సొమ్మును పలగొట్టడానికి వచ్చిన ఇసుక మాఫియా, మరి దాని మీద సీరియస్గా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలి, ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి, కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే ఈ కుట్రలో మీకు కూడా భాగం ఉందనే ప్రజలు నమ్మాల్సి వస్తుంది. ఈ ఇసుక మాఫియాలో మీరు కూడా భాగస్వాములని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో వింత విషయం ఏంటంటే దొంగనే దొంగ దొంగ అన్నట్లు దొంగతనం చేసినోడే దొంగ దొంగ అంటూ ఉరికిందట. సేమ్ ఇట్లే ఉంది ఇలా ఈ ఊర్లో. పట్టుకున్నాడు కొట్లాడిన వ్యక్తి, గుర్తుపట్టిన వ్యక్తి శేఖర్ రెడ్డి. ఈ మండల్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా ఇసుక మాఫియా నడుపుతున్నదే ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అది అందరికీ తెలుసు. నాకు 2 రోజుల క్రితమే పెదరాజమూడికి వెళ్ళి నాకు వీడియో వచ్చింది. రాత్రి 2:30కు 7 బెంజు లారీలు డైరెక్ట్ వాగులకు వచ్చి జేసీబీ పెట్టి ఎత్తుకొని పోతున్నాయి. అదే వీడియో నేను ఎస్పీ గారికి పంపిన అదే రోజు మార్నింగ్. ఇవాళ వరకు చర్యలేదు. ఎవరు వెనకాల ఉండి నడుపుతున్నారు? ఇంత ఘోరాతి ఘోరంగానా? పర్మిషన్ లేవు, మన్ను లేవు, వాగులకు వచ్చి మిషన్లు వచ్చి బెంజు కార్లు రోడ్లు వేసుకొని మరీ బ్రహ్మాండంగా. ఇంత ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోయి కంప్లైంట్ ఇస్తాడు మా చెక్ డ్యామ్ ఎవరు కూలగొట్టిందని. అంటే దొంగనే దొంగ దొంగ అన్నట్టు ఉల్టా. అంటే ఎంత అంటే ప్రజలు అంతా అమాయకంగా ఉన్నారా ఏంది ఏం కథ? ప్రజలు చూస్తలేరా? ఇవాళ మేము వస్తున్నామంటే ఇవాళ చుట్టుపక్కల రైతులందరూ ఇవాళ కేసీఆర్ చేసిన పుణ్యమే ఇలా 2 పంటలు బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో వండుతున్నాయి. ఇలా గటువంటి దాంట్లో పలగొడితే సురుడికి వస్తున్నామంటే స్వచ్ఛందంగా ఈ చుట్టుపక్కల రైతులందరూ వచ్చారు. మొన్నటికి మొన్న 5-6 నెలల క్రితం కరీంనగర్ జిల్లాలో కూడా ఇట్లే చెక్ డ్యామ్ను వలగొట్టారు. చెక్ డ్యామ్ను ఇంకా ఘోరంగా ఆడైంది. హోల్ వేసి చెక్ డ్యామ్లో జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేసారు. పేలిస్తే అవి అంతా కుప్పలు పోయి అవతల పడ్డాయి. అంటే ఎంత ఘోరమైన ప్రభుత్వం, ఎంత ఘోరంగా నడుస్తూ ఉంది. కేసీఆర్ గారిని బద్నాం చేయాలని మేడిగడ్డలో 2 పిల్లర్లను కూలగొట్టారు. అది ఇయ్యాలంటే వరకు 2.5 సంవత్సరాలే రిపేర్ చేయాలి. కాంట్రాక్టరే రిపేర్ చేస్తామంటే ఇంతవరకు వానికి పర్మిషన్ ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు మేమే చేస్తామంటారు. కానీ 2.5 ఏళ్ళ టైం అయితే కదా రైతులకి. లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది కదా. కరీంనగర్లో నిజంగా ఆ రోజు ఎవడైతే పేల్చిండో ఆ రోజే వాళ్ళను జైల్లో వేసింటే ఇవాళ పాలమూరు జిల్లాలో దేవరకద్ర కాన్స్టిట్యున్సీలో ఈ బస్వాపూర్ చెక్ డ్యామ్ దగ్గరికి ఇసుక మాఫియా వచ్చేది కాదు. ఈ కాంగ్రెస్ గుండాలు వచ్చేటోళ్ళు గారు. ఇవాళ గాడ పట్టించుకోనందుకే ప్రభుత్వం ఇవాళకి ఈ పని చేస్తూ ఉన్నారు. ఇవాళకి కూడా ఇప్పటికి కూడా పేర్లు దొరికినాయి, మనుషులు దొరికిరు, మిషన్ ఈ ఊర్లోనే ఉంది. చర్యలు తీసుకోకపోతే రేపు ఏమవుతుంది? ఎవడు మమ్మల్ని ఏం చేయలేడని చెప్పేసి వాడు ఇంకో చెక్ డ్యామ్ గులగొట్టాడు. అంటే చెక్ డ్యామ్ గులగొట్టాలి, దాని వెనకాల ఉన్న కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకని ఎత్తుకపోవాలి, వాళ్ళ లాభం వాళ్ళు చేసుకోవాలి. ప్రజల కోర కదా, ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని. ప్రజల కోర కదా మనం పని చేయాల్సింది. ఇలా 100 ఏళ్ల నుంచి ఉన్న ఈ వాగులు 60-70 ఏళ్ల నుంచి కోయిల్ సాగర్ కట్టిరు. కానీ ఈ వాగు మీద చెక్ డ్యాములు కట్టాలని ఆలోచన ఎవరికి లేకుండే. కానీ కేసీఆర్ గారి దూరదృష్టితో, కేసీఆర్ గారి ఆలోచన విధానంతో 2 కిలోమీటర్లకు మేము చెక్ డ్యామ్ కట్టినాం. ఇలా బ్రహ్మాండంగా ఎట్లా పంటలు పండుతున్నాయి? ప్రజలకు పని చేయాలి. ఇలా రైతుల మీద కక్ష కట్టినట్లే ఉంది ఈ ప్రభుత్వం. ఏ ఊర్లో చూడు వరి కొనుగోలు కోసిరు, రోడ్ల మీద కుప్పలు, కొనేటోడు లేడు. కొనుగోలు సెంటర్లు పెట్టిరు, 15 రోజుల టెంకాయలు కొట్టిరు, పోయిరు. నేను ఇలా భూత్పూర్ మండలంలో మొలగర కాడ చూసుకుంటూ వస్తే మంచిగా ఫ్లెక్సీగా అనిపిస్తుంది ఓపెనింగ్ చేసింది. కానీ కుప్పలు కుప్పలు ఆడనే ఉన్నాయి. 100 లారీల ధాన్యం అన్నే ఉంది. అంటే రైతు మీద కక్ష కట్టినట్లే ఉంది ప్రభుత్వం. రైతు బంధు ఇయ్యరు, రుణమాఫీ సరిగా చేయలే, ఎరువులు సకాలంలో ఇయ్యరు, ఇయ్యక ఇబ్బంది పెట్టిరు. అయినా తిప్పలు పడి నీళ్లు సక్కా లేవు, కరెంటు సక్కా లేదు. అయినా తిప్పలు పడి అంతో ఇంతో కష్టపడి రైతులు పంట పండించుకుంటే ఆ పంట ధాన్యం చేతికొస్తే కోసి 4-5 రోజులు అయింది, వారం రోజులు అయింది, ఎండబెట్టుకున్నారు, మైచర్ వచ్చింది. ఇవాళ వరకు తీసుకుపోయేటోడు లేడు. అమ్మనికి పోతే మా రైతు చెప్తున్నాడు 2000 అడుగుతాడు. ఇంకా ఇవాళ పైన వాళ్ళ మొగులు వడగండ్ల వాన అంటే మళ్ళీ లాస్ట్కు మళ్ళీ రైతులు నష్టమే.
అంటే కక్షపూరితంగానే ఇవాళ రైతుల మీద ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప రైతుకు మంచి చేయాలన్న ఆలోచన లేదు. ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు సీరియస్గా ఈ ఇసుక మాఫియా ఎవరైతే ఈ చెక్ డ్యామ్ 6 కోట్ల చెక్ డ్యామ్ను ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసి 1 మీటర్ వరకు కాంక్రీట్ నది స్టీల్ తోటి ఉన్న కాంక్రీట్ను పలగొట్టిరంటే వారి మీద 100% కేసు పెట్టాలి, జైలుకు పంపాలి. ఆ భయం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటేనే రేపు ఈ నియోజకవర్గంలో ఉన్న 36 చెక్ డ్యామ్లు కానీ, ఈ జిల్లాలో కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టిన దాదాపు 148 చెక్ డ్యామ్లు కానీ సేఫ్గా ఉంటాయి. ఇలాగ ఒక్క నియోజకవర్గంలో ఈ చెక్ డ్యామ్ల మూలంగా 20,000 ఎకరాల వరి సాగైతా ఉంది. ఇలాగ రైతుల నోట్లో మట్టి కొట్టినట్లయితుంది. సీరియస్గా యాక్షన్ తీసుకోవాలనే నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా మళ్ళొక్కసారి మా మొగులయ్యకి రైతు ముసలాయన 2 గంటలకు లేచి వచ్చి ఒక్కడే 10 మంది అవతలు ఉన్నా కూడా ధైర్యంగా వచ్చి పరిగెత్తించిండు చూడు. హ్యాట్స్ ఆఫ్ టు మొగులయ్య చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఉన్న ఏ గ్రామంలో ఉన్న యువత, ఏ గ్రామంలో ఉన్న రైతులు, ఏ గ్రామంలో ఉన్న కార్యకర్తలు మీరే నడుము బిగించాలి. మీ ఊర్లో ఉన్న ఇసుకను మీరే కాపాడుకోవాలి. మీ ఊర్లో ఉన్న చెక్ డ్యామ్ను మీరే కాపాడుకోవాలి. అట్లయితేనే ఈ ప్రభుత్వం లొంగి వస్తుంది తప్ప ఎవడో చేస్తే అంటే అయ్యే పరిస్థితి లేదు. మొగులయ్యేలాగా ధైర్యం చేయండి. లారీ వాగులకు దిగిందంటే అడ్డం పండుకోండి. పర్మిషన్ ఎవరికి లేవు. పర్మిషన్ ఇందిరమ్మ ఇండ్లకు ఉంటే ఓన్లీ ట్రాక్టర్ మీద, అది కూడా డే టైంలో 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఎంఆర్ఓ పర్మిషన్ ఇస్తాడు. అర్ధరాత్రి 2 గంటలకు లారీలలో వచ్చి ఇసుక తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? ఒక్క లారీ వాగులకు దిగాలంటే 18,500 ట్యాక్స్ కట్టి దిగుతున్నాడు. 18,500 ఎవరి జేబులో పోతున్నాయి? ఇది తేలాల్సిన విషయం. దీని మీద కలెక్టర్ గారు, ఎస్పీ గారు దృష్టి పెట్టాలనే మరొకసారి కోరుతా ఉన్నాను.